బీజేపీ సంఘటన మంత్రి చంద్రశేఖర్ జీ, గౌరవ శాసన మండలి సభ్యులు మల్క కుమరయ్య గారు, పెద్దలందరం కలిసి మహనీయులైనటువంటి మన జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క వారిద్దరి జయంతి కార్యక్రమాలను ఇక్కడ రాష్ట్ర బీజేపీ ఆఫీస్లో ఏర్పాటు చేయడం, ఆ మహనీయులకు ఘన నివాళి కూడా సమర్పించడం జరిగింది. కుమరయ్య గారు చాలా సుదీర్ఘంగా అనేక విషయాలు చెప్పారు. అహింస ద్వారా ఏదైనా సాధించవచ్చునని, ఆ విధంగానే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సంఘటితం చేసి అదే అహింస మార్గంలో ఈ దేశానికి స్వాతంత్రాన్ని అందించినటువంటి మహానుభావుడు మహాత్మా గాంధీ. ఆ విధంగానే జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదంతో జవాన్ను కిసాన్ను సమతుల్యం చేస్తూ వారిద్దరు మాత్రమే ఒకరు ఈ దేశాన్ని రక్షిస్తున్నారు, మరొకరు ఈ దేశానికి భోజనం పెడుతున్నారు అని చెప్పి ఆ రెండు అంశాల పట్ల ప్రజలను జాగృత చేసి ప్రభుత్వ వ్యాప్తంగా జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో ఒక గొప్ప పరిపాలన అందించినటువంటి దార్శనికమైనటువంటి ప్రధానమంత్రిగా చరిత్ర పుటల్లో నిలిచినటువంటి వారు లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఇద్దరి మహనీయుల యొక్క జన్మదినం సందర్భంగా సేవా పక్వాడ్లో భాగంగా కుమరయ్య గారు ఇంతకుముందే చెప్పినట్టుగా ఈరోజు ఆ సేవాపక్షం ముగిసే దశలో ఆ మహనీయులకు ఘన నివాళి అర్పించి ఏ అహింసా మార్గాన్ని అయితే అందించారో, ఏ జై జవాన్ జై కిసాన్ అనేటువంటి మాటలను బోధించారో, ఇవాళ సింధూర్ ఆపరేషన్ కావచ్చు, లేదా రైతులకు అనేకమైనటువంటి వెసులుబాట్లు కల్పిస్తూ జిఎస్టీలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు రిడక్షన్స్ కావచ్చు, యశస్వి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో మహాత్మా గాంధీ గారిని, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని, లాల్ బహదూర్ శాస్త్రి గారిని ఎవరైతే నిబద్ధతగా నిజాయితీగా ధర్మంగా ఈ దేశం కోసం పనిచేసిందో, వారి వలన ఈ దేశంలో విప్లవాత్మకమైనటువంటి మార్పు వచ్చిందో, ఎవరైతే ఈ దేశంలో ఉన్నటువంటి పేద వర్గాలకు, మధ్యతరగతి ప్రజలకు, దారిద్ర్య రేఖ దిగువనాన్ని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి ఆ రేఖ కింద ఉన్నటువంటి వాళ్ళను ఎదిగించడానికి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి కృషి మనందరికీ తెలుసు. ఈ గత 10 ఏళ్లలో చూస్తే దారిద్ర్య రేఖ దిగువన 25 కోట్ల మందిని ఎగో తరగతులుగా ఎదిగించినటువంటి లక్ష్యం. అదంతా కూడా మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి అందించినటువంటి స్ఫూర్తివంతమైనటువంటి ఆలోచన విధానంతో శ్రీ నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి కృషి మనకు తెలిసిందే. ఆ మహనీయులు అందించినటువంటి వారసత్వాన్ని, ఆ మహనీయులు అందించినటువంటి ఆ యొక్క నినాదాలను పుణికిపుచ్చుకొని ఇవాళ నరేంద్ర మోడీ గారు, యశస్వి ప్రధానమంత్రి గారు, వారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కూడా చేస్తున్నటువంటి కృషి అందరికీ తెలుసు. కాబట్టి మహాత్మా గాంధీ గారి, లాల్ బహదూర్ శాస్త్రి గారి ఒకే రోజు వచ్చినటువంటి ఈ జన్మదినం, ఈ జయంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం అంటే ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిపాలన తీరుతెన్నులే వారికి ఘనమైనటువంటి నివాళులుగా మనం భావించాలని చెప్పి మనం చేస్తూ సెలవు. భారత్ మాతాకి జై.